జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగా ప్రార్థన చేస్తున్నా. సర్వోన్నతుడవును సర్వ సృష్టి కారణం పరిశుద్ధుడా, వందనాలు. ఆయన నరులారా తిరిగి రండని పిలువగానే ఈ పిలుపునందుకుని మీ పాద సన్నిధికి చేర్చబడినటువంటి సైమన్ గారి యొక్క పార్థివ దేహాన్ని మన్నుకు అప్పగించడానికి మేమందరము కూడి ఉండగా నీ కృపను తోడుగా ఉంచి ఈ ఆరాధనలో సహాయం చేసి నడిపించమని నీ ప్రియ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 497వ కీర్తన. అంచదీనమందు దూత చుండగా నిత్యవాసరంబుతుల వారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియందు నచ్చ చేరియందు నేను కూడా చాలు పొందు నాట్యోదయంబున భక్తులారగోడి రండి అంచు పిల్చుచుండగా నేను కూడా చేరియందు నచ్చట నేను కూడా నేను కూడా నేను కూడా మమ్మల్ని కనికరింపు, క్రీస్తు మమ్మల్ని కనికరింపు, ప్రభువా మమ్మల్ని కనికరింపు. మనందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసములో ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు ఆయన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరికి పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని
చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి నా దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వాగోల్ సైమన్ గారి యొక్క ఫ్యూనరల్ సర్వీస్ నకు వచ్చినటువంటి మరి దైవజనులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, సంఘానికి, స్నేహితులకు ప్రభువైన యేసు నామములో వందనాలు. అది ఒక పుస్తకమే రాయవలసి ఉంటుంది. వారి యొక్క మరి డెడికేషన్ కానీ వారు ఉండేటువంటి విధానము కానీ ఆ నడవడిక దాని గురించి మాట్లాడాలనంటే నేను ఇక్కడికి వచ్చి 7వ సంవత్సరం. ఇది 7 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ మరి ఆరాధనలో పాల్గొనడం అనేది జరిగింది. అంటే ఈ ఆదివారం కాకుండా ముందు ఆదివారం ఏమాత్రము కూడా ఆరాధనకు లేటుగా రావడం కాదు. పెద్దలు వృద్ధులైనప్పటికీ కూడా ముందుగానే ఆరాధనలో పాల్గొనడం అనేది అంటే దేవుని పట్ల, దైవజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ భక్తి, విశ్వాసము, ఆ ప్రేమ అనేది ఆ వర్ణనాతీతమైనది అనే విషయాన్ని ఒక్కసారి ముందుగా స్థానిక గురువర్యులు అయితే ప్రత్యేకించి ఈ సమయంలో దైవజనులు చాలా మంది మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో అందరికీ రాకపోయినప్పటికీ మరలా ఆదరణ కూడిక సమయంలో అందరికీ అవకాశం ఇవ్వబడుతుందని ప్రేమపూర్వకంగా మీకు తెలియచేయడం. శెట్టి గారు మన మధ్యలో ఉన్నారు. కేవై ధనకుమార్ గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత మరి మిలియం కోర్ ఆఫీసర్ గారు మేజర్ కె బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత రెవరెండ్ కె విక్టర్ బాబు గారు బాపట్ల అంబేద్కర్ నగర్ ప్యారిష్లో పాస్టర్గా పనిచేస్తున్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ సమయంలో మరి దైవలేఖన భాగములు చదవగా విన్నాం. దశలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం గల భాగము మన మధ్యలో ఉన్న ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఆఫీసర్ గారు వారు ఒక 5 నిమిషాలు వర్తమానం అందించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువును ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉన్నా. ఈ యొక్క సమయము కరమైనది, విచారకరమైనది అయినప్పటికీ కూడా ఇది దేవుని యొక్క చిత్తము అని మనం గ్రహించాలి. దేవుడు మనుషులను మంచిగా మార్చుచున్నారు. నరులారా తిరిగి సెలవిస్తున్నారు. ఎవరైనప్పటికీ కూడా తిరిగి రండి అని చెప్పే మాటలు మనం ఆలోచన చేస్తే మనం వచ్చినటువంటి స్థలము మనం దాన్ని పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. కాబట్టి మనం అందరం కూడా పరలోకము నుండి భూమి మీద యాత్రకు పరదేశులుగా వచ్చాం. యాత్ర
పరదేశంలో వచ్చినటువంటి మనము తిరిగి మరలా ఆయన వద్దకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. అల్లుడి గారు యేసుదాస్ గారు వారు ఎప్పుడు కూడా వారి గురించి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉండేది. కారణం ఏంటంటే మరి నిజంగా వారు దేవుడు ఆస్వాదించి దీర్ఘాయుష్యంతో నింపి ఆయన మరలా పిలిచాడు. కనుక ఇరవబడినటువంటి ప్రియ భార్య గారు, కుమారుడు, కుమార్తెలు, అల్లుడు గారులు, మనములు, మనమరాండ్రు ఎవరైనప్పటికీ కూడా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టిస్తారు. కనుక భక్తులుగా ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి కొనుక్కోబడుతున్నారు. వారి ప్రయాసాలన్నీ మారి వారు దేవుని సన్నిధిలో విశ్రాంతిని పొందుతున్నారు. కాబట్టి జరిగేటువంటి ఈ కార్యక్రమం దేవుని వాక్య ప్రకారముగా సర్వించిన రీతిగా చక్కటి వర్తమానము క్లుప్తంగా ముగించినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదే రీతిగా మరి మన మధ్యలో చూస్తున్నాం. ఈ సైడ్ పెట్టి బయట ఏదైనప్పటికీ సైమాన్ గారు దేవుని సన్నిధిలో నిద్రించి ఉన్నప్పుడు మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మరి వారి యొక్క జీవితంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 103వ సంవత్సరంలో ప్రవేశించి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా గొప్ప సంగతి. మరి పాస్టర్ గారు చెప్పిన రీతిగా అంతకుముందు ఆదివారం కూడా ఆయన చర్చిగా అటెండ్ అయ్యారు. మరి పిల్లలను కూడా వారికి తగిన రీతిగా చదివించి అందరినీ మంచి ఉన్నతమైన కుటుంబాల్లో ఇచ్చి పిల్లలందరూ కూడా చక్కగా సెటిల్ చేసినటువంటి ఈ లోకంలో సెటిల్ చేసిన వ్యక్తి సైమాన్ గారు. మరి సైమాన్ గారు వారి యొక్క ప్రియసతిమని వారి యొక్క దాంపత్య జీవితము చాలా గొప్పది. అందరికంటే లాస్ అయింది, సఫర్ అవుతుంది ఎవరైతే వారి సతీమణి. ఎందుకంటే పిల్లలు ఎక్కడ వారు అక్కడ డిసైడ్ అయిపోయారు. వారి పిల్లలతో వారు బిజీగా ఉన్నారు, వారి ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ భార్య భర్తలుగా ఒకరొకరు ఆదరించుకుంటూ ఆరోగ్య పరిస్థితులు మరి ఈ దినాన ఆయన ఎడబాయ చేయాలంటే నిజంగా ఆమె యొక్క దుఃఖము ఎవరు కూడా ఆపలేరు. అంతటి దుఃఖంగా ఆమె దేవుని సేవ చేయడం జరిగింది. అంతేకాదు మేమిద్దరు కలిసి డిగ్రీ చదువుకున్నాం. ఆయన రెండో చేస్తారు. కానీ ఇద్దరు డిగ్రీ చదువుకున్నాం ఒకే చోట. ఆ పరిచయంతో నేను ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు నిజంగా వారిని చూసి ఎంతో సంతోషపడ్డ. అప్పటికే వారికి 80 సంవత్సరాలు దాటి ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఓపిక వారు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు ఈ రీతిగా వారి యొక్క అల్లుళ్ళు అందరిని కూడా మరి చాలా సెటిల్ చేశాడు. మరి పెద్ద కుమార్తె, ఆ తర్వాత గుంటూరులో మా బామర్ది ఉన్నాడు లాయర్ అని ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు మా బామర్ది అని, అక్కడికి తీసుకెళ్ళాడు అల్లు అక్కడికి. కనుక బిడ్డల్ని మంచిగా ఈ లోకంలో చక్కగా సెటిల్ చేసిన వ్యక్తి. మేము వచ్చేటప్పుడు దారి తెలియక ఒక వ్యక్తి పేరు చూసి ఆ బండి మీద దాసరని ఉంది. దాసరంటే బండవాళ్ళని అయ్యా పలానా ఆయన చచ్చిపోయాడు ఎక్కడైందంటే ఖచ్చితంగా వాళ్ళ పెద్ద కూతురు కొడుకుని అడిగాము మేము. మాకు తెలీదా. తర్వాత ఎవరంటే నేను వాళ్ళ మనవని చెప్తున్నాడు. కనుక ప్రొఫెసర్గా చేస్తున్నాను నేను హైదరాబాద్ అని చెప్పొచ్చాను. కనుక ఈ రీతిగా వారికి బిడ్డలు చూస్తూ వారి అభివృద్ధిని కూడా చూస్తే వారి మంచి మరణాన్ని పొందారు. వారి బిడ్డలు అంటే ముదు మనవరాలను కూడా చూసి ఆయన మంచి కాలాన్ని గడిపినటువంటి వ్యక్తి సైమన్ గారు. కనుక మరణము ఎవరికి కూడా బందెరకం లేదు. వాళ్ళు మరణానికి ఎవరికి కూడా బంధువు కాదు, అందరినీ మరణము తీసుకెళ్తుంది. కానీ ఆ మరణము ద్వారా మనకి ఆమె భర్తలు చూసుకుంటారని, ఆయన తండ్రులను మామూలు చూసుకుంటారని నిరీక్షణతో మనం జీవించాలని మనం చేస్తూ ఆ కుటుంబానికి అందరికీ ప్రత్యేక వారి ప్రియ భార్య గారికి ఓదార్పు కలగాలని ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనకి ముగించుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి డాక్టర్ ఎన్ రవికుమార్ గారు రిటైర్డ్ డిఓ గారు వారు మరి కుటుంబానికి కలిగిన అనుబంధాన్ని ఒకసారి 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా.
ఒక క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మరణించాల్సిందే. మరణాన్ని జయించినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ లేరు. మరణము ముందు ఇచ్చినటువంటి ప్రభువు తప్ప. మరి మరణించినటువంటి మామగారు సైమన్ గారు, ఆయన విషయంలో మా బంధుమిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే, మనం విచారించాల్సిన పని లేదు. ఇది కంప్లీట్ వినయాశ్రమంలో హాస్పిటల్ ఉండేది, ఆయుర్వేదిక్ హాస్పిటల్. దానిలో ఈజ్ అ ఫార్మసిస్ట్, మందులను తయారు చేసేటువంటి దానిలో నియర్లీ 45 years పనిచేశారు. ఆయన ఇప్పటి వరకు కూడా మనం వేసుకున్నటువంటి మందులు ఏమి వాడరు, ఆ మెడిసిన్స్ వాడారు. కాబట్టి ఆయనకి మాకు తెలిసిన దాని ప్రకారం అయితే 105 సంవత్సరాలు ఆయన వయసు. కానీ ఇటీవల కాలంలోనే 75 సంవత్సరాలు మా అత్తమ్మగాను మావయ్యకి మ్యారేజ్ జరిగిన సందర్భంగా ఒక చిన్న ఫంక్షన్ కూడా వారి కుమారుడు ఏర్పాటు చేయడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఉండి 75 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా తక్కువ మంది మాత్రమే భగవంతుడు లాంటి అవకాశాలు కలిగిస్తారు. మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు, నిత్యావసరంలో ఎప్పుడూ మనం హడావిడిగా ఉండేటువంటి జీవితంలో బ్రతుకుతున్నాం. ఒక 60 సంవత్సరాలు సర్వీస్లో రిటైర్ కాకుండా ఉంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటి 70-75 సంవత్సరాలు ఇవన్నీ మనకు బైబిల్ ప్రకారం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న 80 దాటారు, 90 దాటారు, 100 దాటారు. కాబట్టి దాని గ్లోరీ గోస్ టు గాడ్. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప తీర్పైనటువంటి కానుక. కాబట్టి ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా విచారించాల్సిన పని లేదు. ఆయన అజాత శత్రువు. నాకు తెలిసి ఎవరితో కాన్ఫిడెంట్ ఉండదు, ఎవరిని ఒక మాట అంటాం. కానీ నేను ఇటీవల ఒక చిన్న బుక్ ఒకటి రిలీజ్ చేశాం పురుషోత్తం చౌదరి గారి పైన. దానిలో పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి మొత్తం 180 పాటలు ఒక చిన్న బుక్లెట్ల రూపంలో వేసి మా మావయ్య గారికి ఇస్తే దానిలో ఉన్నటువంటి సగం పాట ఆయన వాడారు. కొన్ని పాటలు మనకి ట్యూన్స్ రావు. మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి, మంచి వాయిస్. తర్వాత తనకున్నటువంటి మనకి బైబిల్ ప్రకారం నీతి మంత్రుల యొక్క పిల్లలు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటారు. నిజంగా ఈరోజు ఆయన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు బాగా చదువుకుని ప్రపంచంలో చాలా దేశాల్లో విస్తరించి ఇద్దరు విడదీయరాని అనుబంధం. ఎందుకంటే ఈ వయసులో ఎప్పుడో కూడా చక్కగా ఇద్దరు మరి అన్యోన్యంగా ఉంటూ చిలకా గోరికలాగా మరి కాలక్షేపం చేశారు రిటైర్మెంట్ తర్వాత. ఇప్పుడు ఇద్దరు జంటలో ఒక పక్షి వెళ్ళిన తర్వాత రెండో వాళ్ళు ఆటోమేటిక్గా విలువెల్లాడడం జరుగుతుంది. దాన్ని పిల్లలందరూ కూడా చక్కగా ఉండి తనకు స్వాతంత్రం కలుగు చేస్తూ ఈ కుటుంబానికి ఆదరణ కలుగు చేయాలని కోరుకుంటున్నాం. మరి ప్రతినిధుల ప్రభుత్వం పాస్ గారు కానీ మిగిలిన ఇచ్చినటువంటి మంచి సందేశం కొరకు వారు కృతజ్ఞతలు చేస్తున్నాం. అండి కూడా మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, గత కాలంలో మాతో కలిసి సహజీవనము చేసి మీ ఆత్మీయ సహవాసములో ముందు కొనసాగబడి నీ పిలుపునందుకుని నీ పాద సన్నిధికి చేర్చబడినటువంటి సైమన్ గారు విడిచి వెళ్ళిన భార్యకును బిడలకును మనో సంతానమునకు మధుమరమునకు కావలసినటువంటి నిరీక్షణ మాకు అనుగ్రహించమని నీ ప్రియకుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠత నామములు అతి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి మీద నెరవేరునుగాక. మా నిత్య ఆహారము దయచేయము, వాడిలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. సాధుల్లో కాదు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము పైకి అక్కడ తీసుకెళ్ళాలి. రోడ్డు మీద ఆటో రోడ్డు
నీ ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతమన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతమన్నే కదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. దంచువకని ముంచి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము. మంచిదంచువకని ముంచి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము. ఎంచును ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును గదయ్యా. ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును గదయ్యా. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే గదయ్యా, మన్నే కదయ్యా. మంచి మరణం ఇచ్చేయ్యా. అన్ని మంచి నీళ్ళు కూడా నా తాగదు. చనిపోయేటప్పుడు పోవు గంట సేపు వెళ్ళి ఇంకొకడు ఏమికి మంచి మరణాన్ని ఆయన దగ్గరికి తీసుకున్నందుకు ఏసైకి ఎన్నో వందనాలు. ఆయన మీరందరూ కూడా కలిసి నా భర్త నా యజమానుడు కార్యానికి మీరు వచ్చి సంతోషంగా సాగనప్పుతున్నందుకు మీ అందరికీ మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము. కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా. కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా. మన్నే గదయ్యా, మన్నే కదయ్యా, మన్నే గదయ్యా, మన్నే కదయ్యా. మానవునికి మరణమన్న ఎంచనంత మన్నిల మరణమున్ జయించకున్న కాలమంత మంచిలో. మానవునికి మరణమన్న ఎంచనంత మన్నిల మరణమున్ జయించకున్న కాలమంత మంచిలో. మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును. మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చును. మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప. దేవుడు చూసేదను. యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారి దేవుడు ఆయన ఎవరైనా చూసుకోవాలని చూడాలి. Oh,
ప్రేమకే చలవు నా దారికే చలవు కాలానికే చలవు దైవానికే చలవు ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే చలవు నా ప్రేమకే చలవు నా దారికే చలవు కాలానికే చలవు దైవానికే చలవు మదిలోని రూపం మొదలంత చెరిపి మనసార ఏడ్చానులే కనరాని గాయం కసి తీర కుదిపి కడుపార నవ్వానులే నా ప్రేమకే చలవు నా దారికే చలవు కాలానికే చలవు దైవానికే చలవు నేను పునరుద్ధానము జీవమునై ఉన్నాను. నేను విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును నేను విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించున్నాడు. మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సజీవులమైండు మనము మరణముకు లోనై ఉన్నాము. మా పైన మిక్కిలి పరిశుద్ధుడకు ఓ ప్రభు అయిన దేవ సర్వశక్తి గల ప్రభు కృప చేత తన యొద్దకు చేర్చుకున్నట్టుకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తము తన లోబర్చు దాని శక్తిని బట్టి మన దేని శరీరం తన మహిమ శరీరమునకు సమరూపం గలదాన్ని మార్చడం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానం కలుగు నిరీక్షణతో సైమన్ గారి యొక్క దేహమును మంటికి మన్నుగాను దుమ్ముకు దుమ్ముగాను బూడిదికి బూడిదిగాను అప్పగించుతూ ఉన్నాను. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు ప్రార్థన చేయండి. కుమారుడు సల్మాన్ గారిని నాయన నిన్న మీరు నరులారా తిరిగి రండి అనేటువంటి పిలిచి వరుసలో ఈ కుమారుడు మీరు పిలుచుకున్నారయ్యా. నెరవేరుగాక మానదైన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం స్వాగంలో తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిన్నవుతుంది. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము ఆదరణ సదా కుటుంబానికి కూడా ఉన్న మనకు తోడే నడిపించిన గాక. అయ్యా వారసులు ఏంటి దైవజనులే అన్నగారు
చెప్పాలా సమయంలో మేము చూస్తా ఉన్నానా నానా, చూస్తా. అలాంటి విశ్వాసం ఉంది నాన్న మాకు. నానా వందనాలు నాన్న, వందనాలు వందనాలు నాన్న. అనుకున్న దీవి అది ఎండమావి, ఆ నీరు జలతారులే. నా నీడతానే నన్ను వీడగానే మిగిలింది కన్నీరులే. నా ప్రేమకి సెలవు, నా దారికే సెలవు, కాలానికే సెలవు, దైవానికే సెలవు. ఈ శూన్యం నా గమ్యం, ఈ జన్మకే సెలవు.